చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ 1 కేజీ, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ 20 గ్రాములు, 6 చిన్న స్పూన్లు వేసుకోవాలి. కారం 10 చిన్న స్పూన్లు, 20 గ్రాములు వేసుకోవాలి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని హైలో 5 నిమిషాలు బాయిల్ అవనివ్వాలి. వాటర్ వేయకూడదు, చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. 5 నిమిషాలు ఇలా హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుంది, మధ్య మధ్యలో కలుపుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గరికి ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెను వెంటనే గరిటతో కలపకూడదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెను బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని లాస్ట్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి, గసగసాల పౌడర్ వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.